చూడండి, ఒక మంచి పని దావీదు ఎన్నుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? దేవా, పొద్దుట లేచినప్పటి నుంచి మొదలెడతాం, నేను ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చెయ్యండి. అలాగని పని చేయొద్దని నేను అనట్లేదు. పని తేలికగా చెయ్యండి, దేవునికి అప్పచెప్పేసి చెయ్యండి. మనం ఏం చేస్తాం తెలుసండి? ఇంత చాలా పని ఉంది, మొదటిగా మన భయం ఎక్కడంటే, ఇంత సమయంలో ఈ పని అయిపోద్దా, ఈ పని అంతా నేను చేయగలనా అని భయం. దేవునికి అప్పగించి చేయండి. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, క్రీస్తు ప్రభువు మనతో నుండ దిగులు లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వ్యాధి బాధలు నన్ను చుట్టినా, వ్యాధి బాధలు నన్ను చుట్టినా, అంతులేని వేదన నాకు కలిగినా, అంతులేని వేదన నాకు కలిగినా, గర్జించు సింహము ఎదురు వచ్చిన, గర్జించు సింహము ఎదురు వచ్చిన, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ దిగులు లేదుగా. అవును, మనతో ఉన్నది ఎవరు? యేసు ప్రభు. అప్పుడు మనము భయపడము. ఎందుకంటే భయం లేకుండా పడుకున్నాడు ఇక్కడ దావీదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యో, గొర్రెలు అక్కడ ఉన్నాయి, నేను పడుకుండి ఒకవేళ బై మిస్టేక్ నాకు నిద్ర పట్టేస్తే గొర్రెలను ఏదన్నా ఒక గర్జించే సింహం వచ్చేసి ఏ సింహం అన్నా వచ్చి తినేస్తుందేమో. లేదు లేదు, నేను దేవుని పని చేస్తున్నాను, అలాగని గొర్రెలన్నిటినీ అలా వదిలేసి మంచిగా పడుకున్నాడు ఇక్కడ. లేదు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. జలములు, మారా జలం ఉంది ఇక్కడ, మధురమైన జలం ఉంది, ఉప్పు నీరుంది, చేదు నీరుంది, ఎర్రని నీరుంది, తాగే మంచి జలాలు ఉన్నాయి. మరి ఎక్కడ నడిపిస్తున్నాడంట? ఇక్కడ చూస్తే శాంతికరమైన కొన్ని నదులు అలా ప్రవహిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక తెలియనటువంటి పీస్ఫుల్ వచ్చేస్తుంది మనకి. అదే ఈ వాక్యం. శాంతికరమైన కొన్ని నదులు అవి పొంగుతూ ఉంటే మన మీద ఎక్కడ పడతాయో అని భయాన్ని కలిగిస్తాయి. అంటే జలముల యొక్క శబ్దము భయాన్ని కలిగిస్తుంది, జలముల యొక్క శబ్దము శాంతిని కలిగిస్తుంది. అంటే ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు